క్లాస్మేట్ అయిన అమ్మాయికి అర్ధరాత్రి పూట కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లిన ఓ 10వ తరగతి విద్యార్థి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిలో శివకిషోర్ 10వ తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విశేష చెప్పేందుకు అర్ధరాత్రి శివకిషోర్ వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు అర్ధరాత్రి వస్తావా అంటూ అమ్మాయి తరపు వారు దాడి చేసి కొట్టారని కిషోర్ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన శివకిషోర్ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమారుడి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని శివకిషోర్ తల్లిదండ్రులు కోరుతున్నారు. నాతో కూడా డైరెక్ట్ చెప్పాడు, రేపటి నుంచి నీ కొడుకు ఆమెతో తిరిగినా, ఫోన్ మాట్లాడినా, చాటింగ్ చేసినా అని బొక్క మొత్తం నీ కొడుకు నీ చేతికి రావడం నాకు కూడా వార్నింగ్ ఇచ్చిండు. నువ్వు పోయినప్పుడు అలా అందుకే సెంచరీ లేండు. ఇక మళ్ళీ చేసుకుంటా అంటే మళ్ళీ ఏడగొడతా అని చేసుకోనని చెప్పిండాడు. అంతే ఇక మళ్ళీ ఆడ వచ్చినాక ఇక మళ్ళీ ఏం చేసిర్రు, ఫోన్ చేసిందా పోరి ఏం చేసిందో తెలియదు. ఇక తెలియదు వాళ్ళు ఎవరు బెదిరించారో తెలియదు. అంతే వాడు చేసుకుంటారు. కొట్టిర్రు, బెదిరించారు. చెరువు కట్టకు తీసుకుపోయి కొట్టిర్రట, 4-5 కొట్టిర్రట. నాకు ఆ విషయం చెప్పలేడు వాడు. రాత్రి మేము ఏడుస్తుంటే ఒక పిల్లగాడు వచ్చి అన్నాడు, అందరు అంటారు ఇక ఆ చెరువు కట్ట కాడ బాగా లొల్లైంది, కొట్టిర్రు అని చెప్పిర్రు. నాతో అన్న కానీ నేను ఎవరినన్నా దొరికిపోయి మాట్లాడిద్దుండి, కొట్టిర్రన్న సంగతి నాకు అస్సలే చెప్పలేడు వాడు. 7కి అయితే నేను చూసినప్పుడు అయితే ఫోన్ చూస్తుండు. తర్వాత నేను 7:00కి ఇట్లా డోర్ నొక్కితే గొల్లం పెట్టుకుండి వెళ్ళలేదు. అప్పటికి గొల్లం తీయు శివ తీయు అన్న కానీ తిత్తలేడు. నేను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, ఇద్దరికి. శివకి ఇట్లా డోర్ తిత్తలేడు, మీరు ఫోన్ చేయరు అంటే వచ్చిరు. ఇక వచ్చి శివగా అన్న కానీ వాళ్ళు చెప్పినా కానీ తిత్తలేరు. ఇక అనుకుంటూ వచ్చి పిన్ని అని అన్నారు. అంటే కాదు తీయు, వాళ్ళు ఎవరికో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పిండట, నేను ఊరేసుకుంటా అని చెప్పిండట. తీయు అనగానే ఆయనతో మళ్ళీ సుత్తే స్క్రూ డ్రైవర్ అవి తెచ్చి డోర్ పలగొట్టి తీసేవరకే ఊరేసుకుంటూ అప్పటికే